హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. హోప్ యూ ఆల్ మీ అందరు కూడా చాలా బాగున్నారండి, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. నాకు తెలుసండి వరలక్ష్మి వ్రతం అయిపోయి చాలా రోజులు అయిపోయింది. బట్ ఇన్ని రోజులు వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే వరలక్ష్మి వ్రతం అయిపోయిన నెక్స్ట్ డే మనకి రక్షాబంధన్ వచ్చింది కదా. రక్షాబంధన్కి ఊరు వెళ్ళటం, అక్కడ రాఖీలు కట్టడం, అండ్ దెన్ నెక్స్ట్ డేనే మా దగ్గర నా కజిన్ మ్యారేజ్ ఉందనమాట. అవన్నీ చూసుకొని ఆ ఫంక్షన్ అంతా అయిపోయి ఇప్పుడు ఫ్రీ అయ్యాను. సో ఇప్పుడే ఒక్కొక్క వీడియోని పోస్ట్ చేస్తున్నాను. అండ్ దట్టు ఈ షూట్ చేసుకున్న వీడియోసే కాకుండా కొలాబరేషన్కి వచ్చిన వీడియోస్ కూడా బోలెడని ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా షూట్ చేయడానికి అస్సలు టైం లేదు. అన్నీ కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నాను. వాళ్ళు ఒకటే హడావుడి చేస్తున్నారనమాట, వీడియో పోస్ట్ చేయలేదని. నేను కొంచెం బిజీగా ఉన్నానండి, కొంచెం అది రిక్వెస్ట్గా చెప్పుకొని. సో ఇంకా ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. మీకు ఇంకా రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ ఈ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాము అనేసి ఓల్డ్ వీడియో ఇదే అనమాట. అందుకే దీన్నే నేను ఈరోజు ఫస్ట్గా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. సో చెప్పాను కదా, ఇదనమాట నేను వీడియోస్ అవన్నీ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయకపోవటానికి కారణం. సో నేను ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసాను. ఈరోజైతే మనము వరలక్ష్మి వ్రతం రోజున ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను ఈరోజు వీడియో మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే ముందు రోజు పెద్ద వర్షం పడిందనమాట. ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకున్నా కానీ మళ్ళీ వర్షం పడడంతో మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని పూజ ఇదంతా రెడీ అయిపోయి అంతా స్టార్ట్ చేసేసరికల్లా నాకు 7:30 అయిపోయింది. ఇంకప్పటికప్పుడు నేను పూర్తిగా కూడా రెడీ అవ్వకుండా ఫస్ట్ పూజా పనులు అవన్నీ కూడా మొత్తం క్లియర్ చేసేసుకొని ఆ తర్వాత రెడీ అవుదాము అనేసి ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసి మంచిగా చీర అది కట్టేసుకొని ఇంకా పూజ పనులు అయితే మొదలుపెట్టాను. ఫస్ట్ అయితే నేను పూజ గదిలో అదంతా రెడీ చేసిన అత్తయ్య అయితే వంటగదిలో పొంగల్ పెట్టడం అండ్ ఆ రోజు చేయాల్సిన వంటకాలన్నీ ఉంటాయి కాబట్టి అత్తయ్య ఆ డ్యూటీ తీసేసుకున్నారు. నేనైతే ఇంకా పీఠం అదంతా కూడా ఏర్పాటు చేశాను. పీఠం మొత్తం కూడా నేను చక్కగా పసుపు కుంకుమ అవంతా కూడా రాసేసుకొని, మన దగ్గర చాలా పూజ ఐటమ్స్ మనకి వచ్చినాయి అండ్ మీతో కూడా చాలా షేర్ చేశాను. వాటన్నిటిని కూడా ఇట్లాగా ఒక బాక్స్లో వేసేసి అరేంజ్ చేసుకున్నాను అనమాట. బాక్స్లో పెట్టి నేను ప్యాక్ చేసుకున్నాను. వాటిని ఇప్పుడు అన్నిటిని తీసి అరేంజ్ చేస్తున్నాను. అలాగే పూజ సామాన్లు ఇవన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను కాబట్టి జస్ట్ ఈరోజు ఊరినే వాటర్లో కడిగేసి ఇట్లాగా ఆరపెట్టాను. సో అన్నిటిని అరేంజ్ చేసుకునేసరికల్లా ఇవన్నీ కూడా ఆరిపోతాయి అనేసి ముందైతే మనం పీఠం ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత అమ్మవారివి ఇవన్నీ కూడా ఇట్లాగా బాక్స్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని తీస్తూ ఒక్కొక్కటి అన్నిటిని కూడా పెట్టుకుంటున్నాను. అమ్మవారిది ఈ నీలిమ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను, మీతో షేర్ చేశాను. ఎంతమంది ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర కొనుక్కున్నారంట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఏదైనా చిన్న పని చేస్తున్నాము అంటే చాలా ఆశపడే కదా మనకి కొలాబరేషన్కి ఇస్తారు అండ్ వాళ్ళ బిజినెస్ కూడా మంచిగా జరిగింది అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. తను నాకు చెప్పారనమాట, మీకు వీడియో ఇచ్చిన తర్వాత చాలామంది నన్ను ఎంక్వైరీస్ అడిగారండి, చాలామంది కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంతకన్నా హ్యాపీ థింగ్ ఇంకొకటి ఉండదండి. నేను చేసే ఈ చిన్న సపోర్ట్ వల్ల వాళ్ళకి బిజినెస్కి సపోర్ట్ హెల్ప్ అయింది అంటే ఎంత హ్యాపీ కదా. సో అమ్మవారు చక్కగా వాళ్ళకి హెల్ప్ఫుల్ చేశారు, నాకు హ్యాపీగా అనిపించింది అనమాట. అమ్మవారి ఫోటో అట్లాగా అందరు కొనుక్కోవటము. సో ఇంకా అమ్మవారిని మనం చక్కగా పూజించుకోవడం కోసం ఇట్లాగా ముందుగా నేను పూజ ఐటమ్స్ అవన్నీ పెట్టడానికి వేరే పీటను పెట్టుకుంటాను. కానీ అమ్మవారిని ప్రతిష్ఠించడానికి మాత్రం ఖచ్చితంగా ఆ సిల్వర్ కలర్ పీట ఉంది కదా, సో అది మాత్రమే తీసుకుంటా అనమాట. సో ముందు పూజ గదిలో అదంతా కూడా ఏర్పాటు చేసేసి ఆ తర్వాత ముందుగా తులసి చెట్టు దగ్గర పూజ చేద్దాం, ఆ తర్వాత లోపలవన్నీ కూడా పూజ అదే మొదలు పెడదాము అనేసి తులసి చెట్టు దగ్గర అయితే నేను స్టార్ట్ చేశాను. ముందు రోజే బాగా వర్షం పడింది కదా, అంతా కూడా ఇంకా తడిగానే ఉంది. ఎంత క్లీన్ చేస్తున్నా కానీ అప్పుడు మనకి బాగా వర్షాలు పడినాయి అనమాట. ఆ మాయిశ్చర్ వల్ల చల్లగా ఉండడం అలా ఉంది. చూసారా, నేను పూజ చేస్తుంటే మా అబ్బాయి వచ్చేసి ఇట్లాగా తులసి చెట్లో వాటర్ పోసారు. ఇట్లా వీడియో షూట్ చేసుకునేటప్పుడు ఇట్లాంటి చిన్న క్లిప్స్ మనకి వీడియోలో చెప్తున్నాడు అనమాట. ఇట్లాగా చెట్లో వాటర్ పోస్తే కింద నుంచి ఇట్లాగా కృష్ణ మీదకి వచ్చేసింది, బొట్టంతా కూడా పోయింది అని. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇంకా నా పక్కనే కూర్చొని ఇట్లాగా పూజలు అవన్నీ కూడా వాడు కూడా పాల్గొంటాడు. నేను కూడా చక్కగా పూజ చేసేటప్పుడు పిల్లలకి కూడా చేపిస్తాను. ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా అస్సలు చూపించను. ఇద్దరు ఎవరైనా కానీ
అన్ని విషయాల్లో పాల్గొనడం, అన్ని యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలు ఈ పనులే చేయాలి, అబ్బాయిలు ఆ పనులే చేయాలి అనేది జెండర్ డిస్క్రిప్షన్ మాత్రం నేను అస్సలు చేయను అనమాట. మా ఇద్దరు అబ్బాయిలతో కూడా నేను వీలైనంత వరకు అన్నిట్లో కూడా పాల్గొనడానికి, అన్నిట్లో కూడా యాక్టివ్గా ఉండటానికి నేను చూస్తూ ఉంటాను. చక్కగా ఇక్కడ వాళ్ళు కూడా పూజ చేస్తూ ఉన్నారు చూసారు. ఇంకా చిన్న అబ్బాయి కూడా నాతో యాక్టివ్గానే ఉంటాడు. బట్ ఆ రోజు వాడి డ్రెస్ ప్రాపర్గా లేదు అనేసి నేను వీడియోలో ఎక్కువగా చూపించలేదు. కానీ వాడు కూడా నేను చేసే ప్రతి పనిలో కూడా హెల్ప్ చేయడానికో లేదంటే అక్కడ ఆడటానికో వచ్చి అక్కడ కదిలిస్తూనే ఉంటాడు. తులసి చెట్టు దగ్గర పూజ అదంతా అయిన తర్వాత కృష్ణయ్య దగ్గర కూడా చేస్తుంటాము. మా ఇంట్లో నాకు బాగా నచ్చిన ప్లేస్ అంటే ఈ తులసి చెట్టు దగ్గర, ఆ తర్వాత కృష్ణయ్య దగ్గర ఎంత బాగా నచ్చిందంటే ఆ కృష్ణయ్యకి ఒక్క పువ్వు పెడితే చాలు, ఇట్లా చుట్టూరు కూడా చెట్లు పెట్టాను కదా, చాలా చాలా అందంగా కనిపిస్తుంది. ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ మా ఇంట్లో చూసేది ఈ కృష్ణయ్య దగ్గరే. చాలా మంచిగా అరేంజ్ చేసావు అని అంటుంటారు. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అక్కడ కృష్ణయ్య అంత అందంగా కనిపిస్తారు. ఇట్లాగ దీపం పెట్టినా లేదు అంటే ఇట్లాగా అగరబత్తి వెలిగించినా కానీ ఆ స్మెల్ ఇంట్లో వచ్చిన వాళ్ళకి చాలా డివైన్గా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ డైలీ పూజ చేస్తాము, డైలీ తులసి చెట్టు దగ్గర అలాగే కృష్ణయ్య దగ్గర అగరబత్తీస్ అవి పెడుతుంటాం కాబట్టి మా ఇంట్లో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లాగా ఇంట్లో ఎంత చికాగ్గా ఉన్నా, పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేకపోయినా ఇట్లా అగరబత్తి వెలిగిస్తే ఇంట్లో అంతా కూడా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదిగోండి నేను బయట అవన్నీ పూజ అలాగే పూజ గదిలో అవన్నీ అరేంజ్ చేసేసరికల్లా అత్తయ్య కొన్ని ప్రసాదాలు అయితే చేసేసారు. ఇక్కడ చక్కగా పొంగల్ చేశారు, పులిహోర అలాగే గుగ్గిళ్ళు అవి ముందు రోజే నానబెట్టి ఉంచారు కాబట్టి వాటిని 2-3 సార్లు వాష్ చేసి పచ్చిగానే మనం పెడుతుంటాము. వాటిని ఉడకపెట్టి తాలింపు పెట్టి అమ్మవారికి సమర్పించాం కాబట్టి అవి పచ్చిగానే ఉంచారు. ఇవన్నీ కూడా నేను గిన్నెలో వేసి పెడుతూ, ఇంకా గారెలు బూరెలు అవ్వలేదు. ఈ లోపు అత్తయ్య అవి చేస్తూ ఉంటారు. నేనైతే వీటన్నిటిని ఇట్లాగా ప్లేట్లో పెట్టి అన్నిటిని అరేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇట్లా ఇద్దరం ఉన్నప్పుడు చెరొక పనిని షేర్ చేసుకుంటూ చేస్తే చాలా తొందరగా అయిపోతున్నట్లు అనిపిస్తుంది కదా. చాలా లక్ ఉండాలి. అత్త కోడలు ఒక ఇంట్లో ఉండి ఇట్లాగా అన్నిటినీ షేర్ చేసుకుంటూ కలిసికట్టుగా ఉండాలి అంటే కొంచెం లక్ కలిసి ఉండాలి అండ్ మనస్తత్వాలు కూడా కలిసి ఉండాలి. చిన్న విషయాలకి సర్దుకుపోయి ఉండాలి. అలా ఉంటేనే ఒక జాయింట్ ఫ్యామిలీ హ్యాపీగా రన్ చేయగలము. అలా అని ప్రతిరోజు హ్యాపీగా ఉంటారు, ప్రతిరోజు కొట్టుకుంటూ ఉంటారు అనేది ఏమీ ఉండదు. ఒక ఇంట్లో అందరు కలిసి ఉన్నాము అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే చిన్న విషయాలు కొంతమంది తగ్గాలి, చిన్న విషయాలకి సర్దుకుపోయి ఉండాలి. మనము అలిగిన ఏడ్చిన ఏదైనా కానీ కోడలు అనేది ఒక రెస్పెక్ట్ ఉంటుంది. కోడలు అనేది ఒక వేరుగా ఉంటుందన్నమాట. కోడల్ని ఎలా చూడాలో అలాగ చూసి అత్తమామ దొరకటం అనేది కూడా చాలా చాలా అదృష్టమై ఉండాలి. ఇదిగోండి నేనైతే ప్రసాదాలన్నింటినీ ఒక పక్కన సర్దుతూ ఉన్నాను. అలాగే దేవుడి దగ్గర పెట్టాల్సినవి ఇవన్నమాట. ఈ జాకెట్ ముక్కలు ఇవేమో నేను వచ్చిన ముత్తైదులకి పెట్టడానికి తీసుకున్నాను. అలాగే చీరలు 2 కూడా మనకి నెక్స్ట్ డే రక్షాబంధన్ ఉంది కదా, మా ఇద్దరు ఆడపడుచుల కోసమని తీసుకున్నాను. వాటిని కూడా దేవుడి దగ్గర పెడుతున్నాను. ఇద్దరు ఉదయానికి సేమ్ కలర్ శారీని తీసుకున్నాను. అలాగే బ్యాంగిల్స్ కూడా సేమ్ కలర్ తీసుకున్నాను అనమాట. ఈ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేపిద్దాము అంటే అప్పుడు చాలా హడావుడి ఉంది. మా ఫ్యామిలీ అందరు కూడా టైలర్సే అనమాట. ఈ మ్యారేజ్ అన్నాను కదా, ఈ మ్యారేజ్ ఫంక్షను అండ్ శ్రావణ మాసం బయట వాళ్ళు ఇచ్చేవి అంతా కూడా బిజీగా ఉండడంతో ఆ బ్లౌజెస్ కుట్టడానికి ఇప్పుడు టైం పట్టదు, నెక్స్ట్ టైం కుడతాము అనేసరికల్లా వదినలకి బ్లౌజ్ అయితే కుట్టించలేదు. లేదంటే చక్కగా కుట్టించి తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీగా వేసుకునేవాళ్ళు. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట వాళ్ళకి పెట్టేటప్పుడు. నేను కొన్నప్పుడే అనుకున్నాను ఇద్దరికి కుట్టించేస్తే ఇద్దరు హ్యాపీగా వేసుకుంటారు, ఆ రోజు చూడొచ్చు అని అనుకొని తీసుకున్నాను అనమాట. ఎనీవేస్ ఇంకా ఆ చీరలన్నీ కూడా నేను దేవుడి దగ్గర పెట్టేశాను. మిగతావన్నీ కూడా ఎక్కడ లోపల పెట్టేసి ఈ టేబుల్ కూడా క్లియర్ చేసామనుకోండి ఇల్లంతా నీట్గా ఉంటుంది, ప్రశాంతంగా కూర్చొని పూజ చేయవచ్చు. ఇదిగోండి ఈ లోపైతే అత్తయ్య గారెలు బూరెలు కూడా వేసుకొచ్చారు. ఇంకా దేవుడి కోసం ప్రసాదాలు అవన్నీ కూడా తయారైపోయినాయి. ఈ లోపైతే నాకు కింద ఒక కాల్ వస్తే వెళ్ళొచ్చాను అనమాట. ఇదిగోండి పొంగలి పులిహార, మనకి గుగ్గిళ్ళు, గారెలు బూరెలు, అలాగే అమ్మవారి కోసం కాచిన పాలైతే తీసి పెట్టాను. ఇట్లాగా ఇంకా అత్తయ్య అయితే ఫ్రెష్గా నెయ్యి తయారు చేసి వాటిని ఇట్లాగా ప్రసాదాలన్నిట్లో కూడా వేస్తూ ఉన్నారనమాట. కింద కాల్ వచ్చింది, నేను వెళ్ళొచ్చాను అన్నాను కదా, కొలాబరేషన్ కోసం ఒక జ్యువెలరీ వచ్చింది. అది జస్ట్ ఇట్లాగా పూజ చేసే ముందే వచ్చింది అంటే ఇంకా హ్యాపీ. చక్కగా అమ్మవారి కోసమే వచ్చింది అని అనుకొని హ్యాపీగా దాన్ని వీడియో షూట్ చేయక ముందుగానే నేను ఇట్లాగా ఓపెన్ చేసేసి
ఆ జ్యువెలరీ కూడా ఎంత అందంగా ఉందో నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లాగా ఏనుగులు ఉన్నాయన్నమాట, వాటి మొత్తం కూడా ఏనుగు డిజైన్ ఉంటుంది, మనకి కళ్ళు ముక్కు తొండం ఉంటుంది కదా అట్లా వచ్చిందనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో. జ్యువెలరీ కూడా చాలా అందంగా ఉంది. ఇంకా వెంటనే అమ్మవారికి వేసేయాలి అనేసి ఇట్లాగా ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తూ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎన్వి కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మనకు పంపించారు. సో వాళ్ళది కొలాబరేట్ చేస్తూ కూడా చెప్తున్నాను అనమాట. సో చాలా అందంగా ఉంది. ఇది ఇంకా అమ్మవారి వరలక్ష్మి బుక్ ఉందనమాట. ఇంకా దాన్ని తీసుకొని నేను చదువుకుంటూ పూజనైతే మొదలు పెట్టాను. అష్టలక్ష్మి అమ్మవారు ఉన్నారు కాబట్టి ఇట్లాగా కలిసి ఏర్పాటు చేసి అమ్మవారిని ఇట్లాగా ప్రతిష్ఠించి అమ్మవారికి హారం వేశాను. అలాగే మనకి కొలాబరేషన్ కోసం వచ్చిన ఆ నక్లెస్ని వేసి గాజులు అష్టలక్ష్ములు ఆ పీఠము చాలా అందంగా అనిపించింది. ఈ వీడియో కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే అత్తయ్య తీశారనమాట. ఇంకా ఇట్లాగా సాంబ్రాన్ని అది వేసేసి హారతి అది ఇచ్చేసాను. పూజ గది ఎంత కలగా అనిపిస్తుందో. మనం రోజు పూజ చేసినా కానీ ఇట్లాగా స్పెషల్ డే రోజు చేసిన అలంకరణ కానీ అమ్మవారి కళ కానీ చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా పూజ అదంతా అయిపోయేసరికల్లా కొంచెం లేటే అయిపోయింది, 10:30 ఆ టైం అయినట్లుంది. సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా అమ్మవారికి నమస్కరించుకున్నాను. ఈ సంవత్సరం ఇంకా ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు అనుకున్న కోరికలన్నీ తీరాలి, మేము కూడా చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లాగా అమ్మవారికి హారతి ఇచ్చానన్నమాట. షేక్ అవ్వటము అండ్ కొన్ని క్లిప్స్ మిస్ అవ్వటం ఇదంతా చాలా కామన్గా జరుగుతూనే ఉంటుంది. ఒక్కదాన్ని వీడియో షూట్ చేసుకుంటూ ఈ పనులన్నీ చేసుకోవటం అనేది కొంచెం కష్టము. అండ్ దాటు నాకు ఇంట్లో చాలా చిన్న పిల్లోడు ఉన్నాడు కాబట్టి ఆ స్టాండ్ని అంటే ఆ ట్రైపాడ్ని అప్పుడప్పుడు కదిలిస్తూ ఉండటం వల్ల ఇట్లాగా షేక్ అదంతా అవుతూ ఉంటుందన్నమాట. ఐ హోప్ మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఇంకా అత్తయ్య పిల్లలు కూడా హారతి తీసుకున్నారు. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అంటే ఎంత గొడవ అవుతుందో మీ అందరికీ తెలుసు. ఇద్దరు ఒకటే కొట్టుకుంటారు, ఆడుకుంటారు, అన్నీ జరుగుతూనే ఉంటుంది. ఆ రోజు ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంది. ఏంటి అంటే పన్విత్కి స్కూల్ లేదనమాట. స్కూల్ ఉంటే మార్నింగ్ వాళ్ళకి సపరేట్గా లంచ్ బాక్స్ చేయటము, వాళ్ళని పంపించడం అక్కడే 9 అయిపోయింది. బట్ ఆ రోజు లక్కీగా హాలిడే ఇవ్వటంతో చాలా హ్యాపీగా గడిచిందనమాట. అందరూ నమస్కారం పెట్టుకున్న తర్వాత ఇట్లాగో కొంచెం సేపు డోర్ వేస్తాము, ఎందుకంటే ఆ నైవేద్యం అదంతా కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాము కాబట్టి కొంచెం సేపు డోర్ అట్లాగా వేసి ఉంచుతామన్నమాట. ఓయ్ ఓయ్ ఇదిగోండి కొంచెం సేపు ఆగిన తర్వాత డోర్ తీసాను. పొద్దున్న నుంచి నేను ఫుల్ చూపించలేదు కదా పూజ గదిలో. ఇట్లాగా మొత్తం కూడా మండపానికి అలంకరించాను. అండ్ ఫస్ట్ మనం అమ్మవారిది పెట్టుకున్నాము, ఆ తర్వాత కలశము, పక్కన అమ్మవారి ఫేస్ ఉంది కదా. ఎవ్రీ ఇయర్ ఆ అమ్మవారికి చీర కట్టి మేము అలంకరిస్తూ ఉంటాం అనమాట. సో ఇంకా బీర్వాలో ఉన్న తెచ్చి ఇక్కడ పెట్టాను. ఈ పీఠం మొత్తం కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పెట్టేసి ముందు గౌరీదేవిని వినాయకుడిని చేసి అక్కడ పూజ చేసుకున్నాను. ఆ పూజ మొత్తం కూడా నేను ఫోన్లో పెట్టుకొని పంతులు గారు వరలక్ష్మి వ్రతం ఎలా అయితే చెప్తూ చేస్తారో కథ మొత్తం కూడా విని నేను చివరి వరకు అలాగే చేస్తూ ఉంటానన్నమాట. చివరిగా కానుకని తీసుకొని హుండీలో కానీ లేదు అంటే ఎవరికన్నా ఇవ్వటం కానీ చేస్తూ ఉంటాను. పూజ మొత్తం కూడా అలా జరిగింది. అలాగే నేను కొంతమంది దగ్గర తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. అలాగే నా దగ్గరికి కొంతమంది తాంబూలం తీసుకోవడానికి వస్తారు కాబట్టి వీటన్నిటిని అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ ఇలా జరిగింది. ప్రతి ఒక్కరిని వీడియో తీయాలి అంటే అందరూ వీడియోకి కంఫర్ట్గా ఉండరు. సో ఎవరి ప్రైవసీని నేను డిస్టర్బ్ చేయాలి అని అనుకోను. అందుకే తొందరగా ఎవరి వీడియోస్ ఫొటోస్ కూడా తీయనమాట. నా పర్సనల్ వాటికి నేను ఎవరైతే కంఫర్టబుల్గా ఫ్రీగా ఉంటారో వాళ్ళ వాటికి నేను వీడియోస్ అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి బయట అయితే నేను ఇట్లాగా మాకు డ్రిల్స్ ఉంటాయి అన్నమాట చుట్టూరు. ఇట్లాగా అలంకరించుకున్నాను. మధ్య మధ్యలో మామిడి ఆకులు అది పెట్టేసుకొని గుమ్మానికి కూడా మన దగ్గర వరి తోరణం ఉంది కదా, దానికి ఇట్లాగా మామిడి ఆకుల్ని లైన్గా పెట్టేసుకొని పసుపు కుంకుమ అది పెట్టుకున్నాను. ఈరోజు దిగిన కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా జరిగిందండి నా వరలక్ష్మి వ్రతం పూజ. ఉపయోగం మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నారు కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.